ఆర్బిట్ మేనేజ్మెంట్ తరపున వాళ్ళ డాక్టర్ దగ్గర వాళ్ళ స్టాఫ్ దగ్గర మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సుభాష్ గారు అయితేనేమి వాళ్ళ బృందం అక్కడ రమేష్ ఒక విద్యార్థి నాయకుడు అందరి సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నదమ్ముల సమక్షంలో అక్కడ మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడడం జరిగింది. అక్కడ అయిన తర్వాత స్టార్ క్లినిక్ డాక్టర్ ఆమె శాంతి వాళ్ళు కూడా ఆమె ద్వారా రేపు పొద్దున్న 11 గంటల వరకు మీకు 100% న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఒకటి వాళ్ళు ఏం మాట్లాడినారో నాయకులు 1,20,000 మాట్లాడినారు, 1,00,000 మాట్లాడారు, 2 లక్షలు మాట్లాడిన దాంట్లో మీకు 100% న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందరూ వాళ్ళ నాయన వాళ్ళ అన్నదమ్ములంతా ఒప్పుకున్న తర్వాత మనము శవాన్ని పిఎం పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ పంపించడం జరిగింది. రేపు పొద్దున 11 గంటలకు వాళ్ళు మాట మీద నిలబడుకుంటే ఏమైనా మనము చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు 100% న్యాయం జరుగుతుందని. మేము రేపు పొద్దున 11 గంటలకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏం చెప్పినారో వీళ్ళకు న్యాయపరంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం. అది అక్కడ జరిగిండేది. బయట వచ్చి కూడా అదే వాయిస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకెవరో ఫోన్ చేశారు దాదాపు 7:30 సమయంలో. అప్పుడు నేను మా ఇల్లు కూడా ఆర్టీసీ కాలనీలో ఉంది. నేను వచ్చేటప్పుడు అక్కడ పోలీసు వ్యాన్లు అయితేనేమి పోలీసు వాళ్ళు అయితేనేమి పబ్లిక్ అయితేనేమి ఏదో జరిగిందని చెప్పి లోపల పోవడం జరిగింది. అక్కడ ఇలాంటి ఎంఆర్పిఎస్ నాయకులు అయితేనేమి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ నాయకులు ఉన్నారు, వాళ్ళ సంబంధించిన రిలేషన్స్ ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటన విన్నాము. న్యాయం చేయండి సార్ పెద్దోళ్ళు వచ్చినారంటే నేను పెద్దోళ్ళు కాదు మీ సరిగా నేను కూడా మీరు ఏం చెప్తారో వినిన తర్వాత డాక్టర్స్ చెప్పినారు, డాక్టర్ చెప్పింది వీళ్ళకి చెప్పిన ఇలాగా ఒక 2 hours జరిగింది. 2 hours జరిగిన తర్వాత లాస్ట్లో ఇది ఫైనల్ చేయాలనే దృష్టిలో మేనేజ్మెంట్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక శాంతి మేడం కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, నేను ఒప్పిస్తున్నాను సార్ మీకు 100% న్యాయం జరుగుతుంది పొద్దున్న 11 లోపల అంటే అందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నదమ్ముల సమక్షంలో వాళ్ళ జిల్లా నాయకుల సమక్షంలో జరిగిన సంఘటన ఇది. రేపు పొద్దున్న 11 గంటలకు 100% న్యాయం జరుగుతుంది. అంతే. నా పేరు దేశెట్టి ప్రకాష్, నేను ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆధుని. సార్ మీకు చెప్పండి సార్. సుభాష్ సార్ మీరు ఎంఆర్పిఎస్ కదా మాదిగా మహేష్ కోసం కూర్చున్నారు. మీరు మహేష్ గారికి న్యాయం చేశారా లేదా? చేసింటే ఏం న్యాయం చేశారు? అన్న మాదిగ మహేష్ అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్ వల్ల లేదంటే గోడ కూలిపోవడం వల్ల చనిపోవడం బాధాకరమైనటువంటి విషయము. అయితే మహేష్ని తిరిగి తీసుకురాలేదు. అయితే ఇక్కడ ఒక మానవతా దృక్పథంతోన ఇక్కడ యాజమాన్యానికి పెద్దగా తప్పు లేదని చెప్పి అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు ఆవేశంతోన మరి మా మహేష్ మా పిల్లోడు యవనస్తుడు చనిపోయినాడనే ఒక బాధతోన మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చిన మాట వాస్తవం. అయితే యాజమాన్యం మధ్య మా ఎంఆర్పిఎస్ నాయకత్వం మధ్య కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగిన తర్వాత పోలీస్ యంత్రాంగం మధ్య చర్చలు జరిగిన తర్వాత ఎవరిది తప్పు ఉంది ఎవరిది ఒప్పు ఉంది అని తేల్చుకున్న తర్వాత మాకు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఉదయం అది నెరవేర్చిన తర్వాత మీడియా ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇందులో చిన్న పొరపాటు మిస్టేక్ అంటారు కదా, మీ చిన్న కార్యకర్త చేసి తప్పులేదు. మీరు జిల్లా అధ్యక్షులుగా పూర్తి సమాచారం తెలుసుకోకుండా మీరు ధర్నా కూర్చున్నారు. దీన్ని ఎట్లా భావిస్తారు మీరు? మేము హాస్పిటల్ తప్పులేదని చెప్పారు కాబట్టి తప్పులేదని కాదు నేను అన్నా. ఇక్కడ నేను తప్పు లేదని అంటే చర్చల వలన అంటే తప్పున్నే ఒప్పున్నే చర్చల వలన చర్చలు విఫలం కానట్ల సఫలమైనటువంటి విషయాన్ని పొద్దున మీకు క్లియర్గా వివరిస్తారు. సార్ ఏమంటే లోకల్లో చిన్న నాయకులకు అవగాహన లేకపోవడం జరిగింది. మీరు జిల్లా అధ్యక్షులు వచ్చిన తర్వాత మీరు సమాచారం తెలుసుకోకుండా మీరు ఎట్లా దాంట్లో కూర్చుంటారు? ఓకే, ఎస్. నా భార్య హాస్పిటల్లోన 6 రోజుల నుంచి బ్లడ్ తక్కువ ఉందని చెప్పి హాస్పిటల్లో ఉన్నాము. అనుకోకుండా ఇట్లా జరిగిందని చెప్పి మాకు ఫోన్ రావడం వలన మా డిశ్చార్జ్ చేసి నా ఫ్యామిలీని డిశ్చార్జ్ చేసి ఊరికి పంపించిన తర్వాత అనుకోకుండా వచ్చి ఇలా కూర్చోవడం జరిగింది. అంటే ఓన్లీ నా పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాదిగ బిడ్డలు అంటే నిత్యము ఎంఆర్పిఎస్ జెండా పట్టుకొని బయటకు వచ్చే పిల్లలు కాబట్టి ఇక్కడే కొంత సమాచారం తీసుకోవడం జరిగింది. తర్వాత నేను క్లియర్గా అంటే ఒక పక్క
యాజమాన్యంతోన అంటే బీటీ దీన్ని ఏమనేది ఆర్బిటి యాజమాన్యంతోనే ప్లస్ ఇక్కడ వచ్చిన ఆ గ్రామానికి సంబంధించిన తల్లిదండ్రులతోనే కొంత సమాచారం తీసుకున్న తర్వాత ఇక్కడ కొంత నిర్లక్ష్యం జరిగిందని ఒకే ఒక వాదన నిర్లక్ష్యం ద్వారా ఈ విధంగా ఇబ్బంది పడ్డాడు అంటే కోలుకోలేకుండా చనిపోయినాడు అనే వాదన ఇక్కడ చర్చనీయాంశమైంది. దాంట్లో కూడా మేము దాన్ని ఒకరికొకరు అర్థం చేసుకొని అంటే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి అయితే రాడు కాబట్టి యాజమాన్యం కూడా ముందుకొచ్చి సహకరిస్తామని చెప్పినందుకు ఈ యొక్క సమస్యని ఇంతటితో సమాప్తం చేస్తున్నామని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు రాజశేఖర్ గారితో ఇందాక మాట్లాడమని చెప్పినారు డాక్టర్ 150 మాట్లాడినాము ఒప్పుకున్నారని చెప్పి మీరు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా చేంజ్ చేసినారు? ఫస్ట్ మాట్లాడుకునేది అంటే ఫస్ట్ వీళ్ళు అంటే అబ్బాయి తల్లిదండ్రులు ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వండి పేద కుటుంబం అని చెప్పి అడగడం జరిగిందంట. ప్లస్ మేము రాకముందు తర్వాత పెద్ద మనుషుల సమక్షంలోనూ కొంత 150 ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ అక్కడ తేడా వచ్చిందని చెప్పి ఒకటి. మేము ఇక్కడ అన్యాయం చేయలేదు, మేము అన్యాయం అయితే చేయలేదు, మా మీద మీరు కేసులు పెడతారా లేకపోతే ఇంకోటి చేస్తారా ఏమైనా చేసుకునండి, మాకు అభ్యంతరం లేదు. దయచేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మిగిలినటువంటి పేషెంట్లను మేము చూడాలంటే భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి పని పడుతుంది అన్నప్పుడు మేము కూడా కొంత వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పి కూడా మీ దృష్టికి డయాగ్నోస్టిక్ సెంటర్ లో ట్రీట్మెంట్ అనేది ఉండదు కదా, మీరు పెద్ద మనుషులు కదా, ఈ రకంగా డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర మీరు కూర్చోబెట్టి ఇప్పుడు వీళ్ళు ఏదో అమౌంట్ అనేది మీకు ఒక ఫిగర్ చెప్పింటారు, వాళ్ళు ఏమంటున్నారు హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద మేము వాళ్ళకి ఆ పేషెంట్ కి తరఫున ఇస్తున్నామని చెప్పారు కదా. ఇప్పుడు ఇంతసేపు అదే హ్యుమానిటీ కింద వాళ్ళు ఆలోచించి మీకు చెప్పింటారు కదా, దాదాపు 3 hours మీరు వీళ్ళని ఇబ్బంది పెట్టారు కదా మీ కార్యకర్తలు. అంటే ఇబ్బంది అనేది ఇక్కడ అంటే సమస్య ఉన్నప్పుడు ఇబ్బందిగా మలచబడుతుంది, సమస్య సాల్వ్ అయినప్పుడు అది ఏదైనా కూడా సవరించబడుతుంది. ఇప్పుడు డయాగ్నోస్టిక్స్లో మనకు అంటే ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ఇక్కడ ఎక్స్రేలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎక్స్రేలు డిలే వల్లనే ఈ విధంగా జరిగిందనేది వీళ్ళ అనుమానం. కామన్ గా ఒక పేషెంట్ సీరియస్ గా ఉందంటే ఒక హాస్పిటలైజ్ ఏదైనా డాక్టర్ రిఫర్ చేస్తారు, ఎమర్జెన్సీ రాస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కామన్ గా పేషెంట్ నడుచుకుంటానే వచ్చాడంట, ఏ అంబులెన్స్ లో రాలేదు, అంబులెన్స్ ఉంటే వాళ్ళైనా కూడా కేర్ తీసుకుంటారు ఎమర్జెన్సీ కింద ఇది కానీ. అటువంటప్పుడు మీరు ఏ రకంగా దీని ముందు కూర్చుని బైఠాయించారు? ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి బైఠాయించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. లోపల ఏం జరిగింది సార్ న్యాయం? అది ఉదయం మీ దృష్టికి తీసుకొస్తాం, మీడియా దృష్టికి. సార్ ఇప్పుడు బాడీ ఉంటేనే స్పందించలేదు, బాడీ పోయిన తర్వాత స్పందించడం బాడీ ఇక్కడే ఉంటుంది, హాస్పిటల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఐసి శంకర్ ది ఇదే విధంగా మీ దృష్టికి తీసుకోవచ్చు. ఐసి శంకర్ని అంటే ఒక డబ్బు విషయంలో డబ్బు వ్యవహారంలోనూ అప్పు ఉండాలనే ఉద్దేశంతోన ఐసి శంకర్ని అనుకోకుండా కట్టెలతో కొట్టి చంపేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చంపినటువంటి వ్యక్తుల్ని అంటే నిరసన ఈ సమాజానికి ఇట్లా అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం జరిగినటువంటి వ్యక్తుల తరపున నిరసన తెలపడానికి మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఎవరికైనా కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ముస్లిం కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎవరికైనా కూడా మా వంతు బాధ్యతగా ఉద్యమం తరపున ఎటువంటి అన్యాయం జరిగినా కూడా అన్యాయాన్ని సాల్వ్ చేయడానికి మాత్రమే మా వంతు ప్రయత్నం చేస్తాం. కుటుంబానికి హెల్ప్ చేశాను సంపూర్ణంగా అనుకుంటున్నారా? సంపూర్ణంగా అనుకుంటున్నాం. ఎందుకంటే తిరిగి ఇప్పుడు పేషెంట్ తీసుకెళ్తున్నారు, రేపు చర్చలు విఫలం కావచ్చు, అప్పుడు ఆ కుటుంబానికి మీరు ఏ రకంగా ధైర్యం చెప్తారు? మేము ఇంటికి ఇంత చందేసుకుని అయినా కూడా ఆ కుటుంబాన్ని పూడ్చేదానికి సిద్ధపడతాం. సార్ ఇంకొకటి ఇప్పటివరకు చాలా వరకు ఏమిటంటే ఎంఆర్పిఎస్ గా వీళ్ళు ఒక మాట సార్, ఎంఆర్పిఎస్ నాయకత్వంలో చాలా వరకు ఎవరికైనా ఆపదొస్తే చాలా ఉద్దేశం చేస్తారు, ఆ తర్వాత నీరు కాస్తారు ఆరోపణ ఉంది. దీని మీద మీరేమంటారు? మేము మా దృష్టి కంటే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలతోనే వర్క్ చేస్తారు.
సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన విధానంతోనే ముందుకెళ్తారు. అయితే కొన్ని ఎంఆర్పిఎస్ నాయకత్వాలు వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకున్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే అది వాళ్ళ అంతరాత్మకే మేము వదిలేస్తాం. ఎందుకంటే మేము విమర్శ చేసుకోవడం వలన ఆకాశం వైపు ఉమ్మి వేస్తే మా ముఖం మీదే పడుతుంది, మా కడుపు చించుకుంటే మా కాళ్ళ మీద పడుతుంది అనే విధంగా నడుస్తుంది వ్యవస్థ. అయితే దాన్ని కూడా మార్పులోకి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.